ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వెనుక గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వార్థం ఏమిటో ఇప్పటికే చాలా వరకు బయటపడింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 29 గ్రామాలకు చెందిన 33,000 ఎకరాలు రాజధాని కోసం అట్టు సేకరించారు. ఆయనకు ఆయన అనుయాయులకు ప్రయోజనం చేకూరే విధంగా రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని ఎక్కడనే విషయం చెప్పకపోవడం వల్ల చంద్రబాబుకు మంచి అవకాశం దక్కింది. రాజధాని ఎంపిక విషయంలో ఆయన శివరామకృష్ణన్ కమిటీని సిఫార్సులను తుంగలో తొక్కారు. ఏపీకి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సాధ్యం కాదని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. అయితే చంద్రబాబు దాన్ని విస్మరించి అతిపెద్ద రాజధానిని కడుతానని ప్రగల్భాలు పలికారు. సింగపూర్ను తలపించే రాజధానిని నిర్మిస్తానని గ్రాఫిక్స్ చూపించారు. తన 5 ఏళ్ల పాలనలో అది ఏమాత్రం ముందుకు కదలలేదు. రాష్ట్రంలో రాజధానిని అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని కమిటీ చేసిన మరో సూచనను కూడా విస్మరించి ప్రభుత్వ వ్యవస్థలను ఒకే చోట కేంద్రీకరించే పనికి పూనుకున్నారు. ఇప్పటికీ దానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. విజయవాడ, గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి, నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని, రాజధానిని 2 పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలోని అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని కమిటీ సూచించింది. చంద్రబాబు ఈ సూచనలో పెడచెవిన పెట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఆయన మొండిచేయి చూపించారు. గుంటూరు, విజయవాడ మధ్య సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగే విధంగా రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని కూడా శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. విజయవాడ, గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుందని, ఈ ప్రాంతం భూకంప క్షేత్రమని, ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది. ఈ విషయాలను పక్కన పెట్టేసి చంద్రబాబు రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. తిరిగి తాను అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని నిర్మిస్తారని ప్రస్తుతం చంద్రబాబు హామీ ఇస్తున్నారు. రాజధానిగా అమరావతి ప్రాంతం ఎంత ప్రమాదకరమైందో శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సి ఉంటుంది.